నమస్కారం గ్రేటర్ గుంటూరు వాయిస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్దారుల కష్టాలు, సచివాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు. 7వ రోజుకు చేరుకున్న జగన్ నియమంత యాత్ర, జగన్కు నీరాజనాలు పలుకుతున్న అభిమానులు. ప్రచారంలో దూసుకెళ్తున్న చదలవాడ, గెలుపు తమదే అంటూ ధీమా, పల్నాడు అభివృద్ధి లక్ష్యం, అరవింద్ వెల్లడి. కుప్పం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమూర్తి, బేతప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు చదలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా కార్యకర్తలతో మమేకమై నరసరావుపేట అభివృద్ధి సాధిస్తానంటున్న చదలవాడ అరవింద్ బాబుతో గ్రేటర్ గుంటూరు వాయిస్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వాళ్ళ ఎన్నికల ప్రచారంలో మేమందరం కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాము. మరి కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి ఉమ్మడి అభ్యర్థిగా నాకు అండగా ఉన్నారు. మేమైతే ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకున్నాము. మరి స్టేట్ పార్టీ మేనిఫెస్టో, సెంట్రల్ పార్టీ మేనిఫెస్టో ఇవి కాకుండా మేము లోకల్ మేనిఫెస్టో ఒకటి అరేంజ్ చేసుకున్నాము. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా ఒక డాక్టర్గా పేద ప్రజలకు దగ్గరలో ఉన్నాను. పేద ప్రజలకు అండగా ఉండడానికి ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తాము. అదేవిధంగా ఉచితంగా మరి కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందిస్తాము. అదేవిధంగా ఇక్కడ నర్సరావుపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్య ఉంటుంది, దాన్ని కూడా త్వరగా ఎత్తివేస్తాము. అదేవిధంగా నర్సరావుపేట కళ ఆటో నగర్, ఇక్కడ పేద ప్రజలు, మెకానిక్లు వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్లు ఆటో నగర్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మరి 10 ఏళ్ళు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ దాన్ని కళ తీర్చలేకపోయారు. మా చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం మేము గెలిచిన మొదటి సంవత్సరంలో ఆటో నగర్ని ఏర్పాటు చేస్తామని చెప్పి దాన్ని కూడా ఘనంగా ఏర్పాటు చేసి పేద ప్రజలు ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ చూస్తే ప్రతి ఇంటికి మంచినీళ్ళు కొళాయి ఒకటి బిగిస్తాము. ఉచిత రక్షిత మంచినీరు మేము అందజేస్తాము. ఎందుకంటే మా మేనిఫెస్టోలో ఇది ఉందన్నమాట. మరి టీడీపీ హయాంలో 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి ఒక పూట కూడా మంచినీళ్ళు రాని పరిస్థితి. అదేవిధంగా మరి అవినీతి, అక్రమాలు, దాడులు ఇవన్నీ కూడా లేకుండా మరి వ్యాపారస్తులకి, వాణిజ్యవేత్తలకు మేము అండగా ఉంటామని చెప్పి మరి మేము తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సచివాలయం దగ్గర పింఛన్ డబ్బుల కోసం వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో పింఛన్ కోసం వస్తున్నామని వృద్ధులు చెప్తున్నారు. చాలా మంది వృద్ధులు సచివాలయాల బయట ఎండలో ఉంటారు. వచ్చిన వృద్ధులందరికీ సచివాలయ సిబ్బంది ఇంకా డబ్బు రాలేదని చెప్పడంతో సచివాలయం బయట వృద్ధులు ఎదురుచూశారు. పట్టణంలో కొన్ని సచివాలయాలు పై అంతస్తులో ఉండడం వల్ల వృద్ధులు, వికలాంగులు పైకి వెళ్ళడానికి, క్రిందికి రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన పింఛన్ వాళ్ళని డబ్బులు రాలేదని వచ్చిన వారిని వచ్చినట్లే వెనక్కి పంపిస్తున్నారు సచివాలయ సిబ్బంది. మేము గుంటూరు నుంచి వచ్చామండి, ఓర్చుపల్లమ్మ. మా అబ్బాయి వాళ్ళ కాడ ఉంటాను నేను. ఇక్కడికి వచ్చామండి సచివాలయం కాడికి. ఎండలో ఉన్నామండి. మేము వెళ్ళాలంటే మళ్ళీ ఎండగా ఉందండి. మరి పింఛన్లు ఇస్తారో ఎవరో మాకు తెలియట్లేదు. అంతేనా? తొందరగా పింఛన్.
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో గత సుదీర్ఘకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మాజీ ఎంపీపీ అంబటి శాసగిరిరావు మరికొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు గురజాల మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరావు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాక్షస పాలన మొదలైందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో విజయకంతను ఎగరవేసి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. పార్టీలో తగిన గుర్తింపు ఉంటే చాలని అన్నారని, ప్రతి ఒక్కరికి గుర్తింపునిచ్చే పార్టీ టీడీపీ అని తెలిపారు. సో శాసగిరిరావు గారు కూడా ఆయన వెనకమాల ఉండే టైపు ఉండి మనస్ఫూర్తిగా బాగా చేసేవాళ్ళు బాగుండాలి అని కోరుకునే టైపు. అలా కోరుకున్నారు కాబట్టి ఈరోజు మా అందరి తరఫున మాతో పాటు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బలపరచడానికి వచ్చారు. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా మందికి ఏదో అంతులేని అహంకారంతో అధికారం ఉందని ప్రవర్తిస్తే ఆ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రజలు ఈ విధంగానే బుద్ధి చెబుతారన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నాకు ఈరోజు మరలా శ్రీకృష్ణదేవరాయల గారు ఒక మంచి వ్యక్తి, ఈ పల్నాడు ప్రాంత అభివృద్ధికి సహకరించే వ్యక్తి మనకి ఎంపీగా రావడం మన అదృష్టం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, అందరూ కలిసి రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అరాచక శక్తులను అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. ఒక సైకో మనస్తత్వంగా, ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రిలా ఉన్నారంటే ఈ రాష్ట్రం బాగుండదు. అందుకే ప్రజాస్వామ్యం బతకాలంటే అందరం కూడా కలిసిమెలిసి పోటీ చేసి అరాచక శక్తులు వైఎస్ఆర్ పార్టీ నుంచి పంపించాలి. నేను శాసగిరి గారు ఒకటి అడిగారు, నాకు పార్టీలో గౌరవం ఉంటే చాలు, నేనేం కోరుకోవట్లేదని. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఒక మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం గల మనిషి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, చిన్నపాటి సిగరెట్ ముక్క విసిరేయడంతో కాయిల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం వాటిల్లినట్లు వినుకొండ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్లోని నాగలక్ష్మి కాయిల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం వాటిల్లినట్లు వచ్చిన సమాచారం మేరకు సంఘటనా ప్రాంతానికి చేరుకుని అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వినుకొండ ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి పరిశ్రమలో చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రమాదంలో 5 నుంచి 7 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు బల్లా శ్రీనివాసరావు తెలిపారు. పేరు బొల్లా శ్రీనివాసు. మాది నాగలక్ష్మి కాయల్ ఇండస్ట్రీస్ అనేవి కోకో ఫీటు, ఈ పరుపులకు సంబంధించిన కొబ్బరి పీసులు, తాళ్ళు తయారు చేసేది చిన్న పరిశ్రమ అండి మాది. అనుకోకుండా ఈరోజు సుమారు 4 గంటల సమయంలో సాయంత్రము ఎలా జరిగిందో తెలియదు, మేము చూడలేదు, అగ్ని ప్రమాదం జరిగిందండి. మా దాంట్లో సుమారు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు నష్టం జరిగింది. ఎక్కువగా ఏంటంటే లోపల ఉన్న సరుకు కానీ, స్టాక్ కానీ ఏదైనా కానీ 30 లక్షలు దాకా ఉంది. ఈ అగ్నిమాపక సిబ్బంది మాత్రం సకాలంలో స్పందించి మాకు ఎక్కువ నష్టం జరగకుండా దాని యొక్క నివారణ చర్యలు తీసుకొని చాలా సహాయం చేశారు. అలాగనే మా ఇండస్ట్రీలో అంతా కూడా సన్నకారు వాళ్ళు ఎక్కువగా పనిచేయటం, దానివల్ల ఏదో సీజన్ వారి అండి, ఇది సంవత్సరం మొత్తం మీద 2 నెలలు 3 నెలలు మాత్రమే నడిచిద్దండి. ఇది ఈ నష్టాన్ని ఎలాగైనా సరే మాకు ప్రభుత్వం సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మీడియా తరఫున, మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు అండి. నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వినుకొండ. మాకు 4 గంటలకు కాల్ వచ్చింది సార్, ఫైర్ అవుతుందని. ఎమ్మన్నే స్పందించాము. ఇప్పుడు కూడా ఆరుపుతూనే ఉన్నాము. ఇది ఆరిపోయిన తర్వాత దీని నష్టం ఎంత ఏందనేది మేము మీకు తెలియపరుస్తాము. ఒక అంచనా వేసి ఇది సిగరెట్ అజాగ్రత్త వల్ల అనుకుంటున్నాము. ఇదే కాదండి, ఏది వచ్చినా కానీ, ఒక గ్యాసే కాదు, ఒక లాడ్జింగ్లో కానీ, ఒక బేకరీ కానీ, అన్ని చోట్ల కూడా మేము CO2లు పెడుతున్నాము. CO2లు పెట్టిస్తున్నాం తిరిగల్లా. ఏంది ఇలా మనం పైరు బండి వచ్చేలేకి ఏం చేయాలి మన అనేది ఒక మెమరీ అనేది ఒకటి ఉండాలి. ఏంది బండి ఉండే టైం ఉంటుంది, లేని టైం ఉంటుంది. కనుక వాళ్ళకి అది జాగ్రత్తల గురించి ముందర తెలియపరుస్తున్నాము. కనుక ఈ నష్టపరిహారం ఎంత జరిగిందనేది తర్వాత తెలియపరుస్తాం. మేము ఇది ఆర్పిన తర్వాత మొత్తం మేము తెలియపరుస్తామండి.
చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జతకట్టిన కూటమిని విజయం కోసం ప్రతి కార్యకర్త నిర్విరామంగా పనిచేయాలని కోరారు. బుధవారం భారతీయ జనతా పార్టీ గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ వల్లూరు జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆయన ఏం చెప్పారంటే ఒక చెట్టు నరకడానికి మాకు 10 నిమిషాలు టైం ఇస్తే 8 నిమిషాలు ఈ గృహంకర పరిపాలన పోవాలంటే మనకి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే కోరుకొని 3 పార్టీలు పెద్దలు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన దేశంలో, మన ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నత స్థితిలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యపడింది. అయితే ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఎప్పుడు బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరందరూ బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పాత్రికేయులకు నా ధన్యవాదాలు. బీజేపీ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో పెట్టినటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ భావాల నుంచి కేవలం ఈ మట్టి మీద, ఈ భారత దేశం మీద ఉన్నటువంటి ఒకే రకమైన ప్రేమతో పెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను పెరిగిన వాతావరణంలో కూడా వాజ్పేయి గారిని చూశాను. ఆయన ఒక రాజనీతిజ్ఞుడు లాగా పార్లమెంటులో ఏ విధంగా పనిచేశారు. ఆ ధోని గారు కానీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు. వారు ప్రధానమంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నో కృష్ణ గారి మేక్ ఇన్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇల్లు కడతా ఉంటే కొన్ని క్వాలిటీ మెటీరియల్స్ కావాలి అంటే నేను అడిగితే ఆర్కిటెక్ట్ మొత్తం ఇండియాలోనే తయారవుతుంది, మనం ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పి ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చెప్తా ఉంటే చాలా ఆనందం వేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారు మొన్న అమెరికా వచ్చి చట్టసభలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక భారతీయుడిగా మేము చాలా గర్వించాం ఆ రోజు. అదే విధమైనటువంటి భావజాలంతో తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు, జనసేన కానీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ రోజున. అయితే మధ్య మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా ఈ రోజు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 8వ తేదీన పల్నాడు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, అయోధ్య రామిరెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థులు వెల్లడించారు. బుధవారం పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ కార్యాలయంలో ముఖ్య నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన సిద్ధం అనే కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేస్తున్నారు. వచ్చే వారంలో పిడుగురాళ్లలో నిర్వహించే సిద్ధం సభకు ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వెలుకొండ మీదుగా పిడుగురాళ్ల చేరుకోనున్నారు. కాబట్టి పల్నాడు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ సభను విజయవంతం చేయాలని ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కోరారు. 1వ తేదీన ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చే పెన్షన్లు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఇవ్వకుండా చేశాడని మండిపడ్డారు. ఈ రోజు పెన్షన్ కోసం వృద్ధులు సచివాలయాల వద్ద ఎండలో పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి, చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు, సీనియర్ నాయకుడు మరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మేమంతా సిద్ధం. సెకండ్ ఫేజ్ ప్రతి పార్లమెంట్కి ఒక సభ పెట్టడం, గత 5 సంవత్సరాల్లో చేసిన కార్యక్రమాలు,
అలాగే తెలుగుదేశం చేస్తున్న కుటిల రాజకీయాల్ని ఎండగడుతూ విజయవంతంగా సభ జరుగుతుంది. రేపు పల్నాడులో ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎలా పల్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని అలాగే 7 శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి మేమంతా సిద్ధమని పల్నాడు ప్రజలు ఘోషించే విధంగా ఈ సభ ఉండబోతుంది. అంతేకాదు హాయిగా 55 నెలల నుంచి 60, 70, 85 ఏళ్ల అవ్వా తాతలు పెన్షనర్దారులు ముఖ్యంగా అందరు వాళ్ళు లేదు వికలాంగులు హాయిగా ఇంటి దగ్గరికి వాలంటీర్లు వచ్చి వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయాలకి ఈ రోజున ఆ పెన్షను ఎక్కడో నడిచిపోయి ఎండలో గంటలు వేచి చూసి పెన్షన్ తీసుకునే అవస్థలు మళ్ళీ చంద్రబాబు నాయుడు సృష్టించాడు. ఇతనికి ఇదేం కర్మ పట్టిందిరా, ఇక మారడి చంద్రబాబు నాయుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే హాయిగా వాలంటీర్ ద్వారా పెన్షన్ ఇంటికి వస్తుంది, దానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని పల్నాడు ప్రజలు ఘోషించబోతున్నారు. ఏదైతే మేమంతా సిద్ధం ముఖ్యమంత్రి గారు ఎన్నికల భాగంగా ఏదైతే స్టార్ట్ చేశారో ఈరోజు ఒక ప్రపంచనంగా ఏ ప్రాంతం పోయినా దాదాపు ఈరోజు 7వ రోజు ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకు నీరాజనాలు పడుతున్నారు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా 8వ తారీఖున పల్నాడులో దాదాపు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పల్నాడు ప్రజలు కూడా మేమంతా సిద్ధం అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభని విజయవంతం చేసేదానికి నీరాజనాలు పట్టేదానికి రాబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు పార్లమెంట్ కూడా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సభ పిడుగురాల్లో జరగబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ పెన్షన్ ఇందాక చెప్పినట్టు పోయి లెటర్ పెట్టిన తర్వాత వాలంటీర్ల చేత పెన్షన్లు ఆపిచ్చి వేసి ఈరోజు అది బూమరాంగ్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంలో అవ్వాతాతలు పెద్దవాళ్ళు వితంతు 2024 సార్వత్రిక ఎన్నికలకి సమాయత్తం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 27వ తారీఖున స్టార్ట్ చేసినటువంటి ఈ పబ్లిక్ రీచ్ అవుట్ ప్రోగ్రాం, దీన్ని మేమంతా సిద్ధం అనేటటువంటి ఒక స్లోగన్ తోటి మొత్తం పార్టీ శ్రేణులంతా కూడాను జగన్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతూ ఆయన రిసీవ్ చేసుకుంటూ జరుగుతూ ఉంది. ఇడుపులపాయలో స్టార్ట్ అయినటువంటి ఈ యాత్ర బ్రహ్మాండమైనటువంటి ప్రజలంతా అందరం చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా ప్రజలందరూ కూడాను ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి అందరూ మళ్ళా 2019 ఎన్నికలకి అప్పుడు ఏ విధంగా అయితే ఆయన రిసీవ్ చేసుకున్నారో అదే విధంగా అంతకంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మొత్తం ఆయన రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఆ కార్యక్రమాల్లో భాగంగా మన పల్నాడు జిల్లాకు కూడాను వచ్చే వారం మోస్ట్ ప్రాబబ్లీ సోమవారం రావచ్చు. సో 8వ తారీఖు. సో ఆ ప్లాన్లో భాగంగా ఈరోజు మన జిల్లా అంతా కూడాను జగన్ గారికి మంచి స్వాగతం పలికే దానికోసం చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి కోసం బీజేపీ తీసుకొచ్చిన ప్రాజెక్టులను ప్రజలందరూ ఒక్కసారి గమనించాలని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వల్లూరు జయప్రకాష్ కోరారు. బుధవారం గుంటూరు చంద్రమౌళి నగర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే టీడీపీ జనసేనతో జతకట్టిందని కొనియాడారు. కూటమి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు. మీరు ఓకే అన్నప్పుడు అనండి, నేను లాగేస్తాను. దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి
లోక్సభ మరియు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి. అయితే 2014లో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోదీ గారు 2014 కంటే ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు, అది 370 ఆర్టికల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా మొదటి నుంచి గుర్తించినప్పటికీ కూడా ఈ దేశంలో వివిధ చట్టాలుగా 2 చట్టాలు 2 జెండాలు అన్నట్లుగా చేసినటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోదీ గారు ఒకే చట్టం ఒకే జెండా ఉండాలి అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయటం, ముస్లిం సోదరీమణులందరినీ కూడా కలుపుకుంటూ వారు గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ తలాక్ పేరుతోటి అవన్నీ కూడా రద్దు చేయటం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఒక పక్క ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో, ఏదైతే ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారో గత ఎన్నికల నేపథ్యంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం యాత్ర ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం 7వ రోజు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. వాడవాడలా సీఎం జగన్కు స్థానికులు స్వాగతం పలికారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీఎం జగన్పై ప్రేమ చూపిస్తూ జైజాలు కొట్టారు. పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని సదం సర్కిల్ నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. అనంతరం గొడ్లవారిపల్లె బస్టాప్ సమీపంలో పింఛన్దారులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రస్తుతం కల్లూరు గ్రామంలో సాగుతున్న యాత్ర అక్కడి స్థానికులు తమదైన శైలిలో సీఎం జగన్కు స్వాగతం పలికారు. పింఛని కావాలి స్వామి, మా ఆమె సపరేట్ గా ఉంది ఇల్లులే సారి కార్డులోని లేదు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో పింఛన్దారుల కష్టాలు అంతా ఇంత కాదు. నియోజకవర్గ పరిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద పింఛన్దారులు పడిగాపులు కాశారు.
ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.